చేయాలని చెప్పి అత్యధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏదైతే విద్యా వ్యవస్థలో అట్టడుగున ఉన్నారో ఏదైతే గ్యాప్ వాళ్ళకు వస్తూ ఉందో వాటిని ఎట్లా కవర్ చేయాలన్న ఆలోచన ఆ రోజు చేస్తే దాన్ని కొనసాగింపుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దానికి కొనసాగింపుగా ఆ ఫ్రేమ్వర్క్కు లోబడి అనేక రాష్ట్రాల్లో హర్యానా కావచ్చు రాజస్థాన్ కావచ్చు ప్రభుత్వ పరంగా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. మరి నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని యువత భవిష్యత్తు గొడ్డలు పెట్టుగా మారిన ఈ అపోజిషన్ నాయకులు నేను అడగదలుచుకున్నా, అన్నీ తెలుసు అంటారు కదా, అన్నీ ఆలోచించి తెలంగాణ ఉద్యమంలో మీరు ఉన్నారంటారు కదా, మరి ఎందుకు ఈ 10 సంవత్సరాల్లో విద్యార్థుల గురించి వాళ్లకు నైపుణ్యం ఇవ్వాలన్న దాని గురించి ఎందుకు ఆలోచన చేయలేదు అధ్యక్ష? ఇది ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన విధానం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పడానికి 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏదైతే ఏ కార్యక్రమము వాళ్ళ కోసం చేయకపోవడం అనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది అధ్యక్ష. నిజమే, ఒక్కో సందర్భాల్లో కొన్ని వాక్యాలు బాధ కలిగిస్తాయి, కానీ వాటన్నిటికంటే కూడా రాజకీయ నాయకులు అనేటోళ్ళు దిగమింగుకొని ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా సంక్షేమం కోసం ఒక మెట్టు దిగినాడే ప్రజలు వాళ్ళని హర్షిస్తారు తప్ప కుంటి సాకులను చెప్పుకుంటూ దేశ ప్రయోజనాలను యువత ప్రయోజనాలను రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు పెట్టే వాళ్ళను ప్రజలు క్షమించారు అధ్యక్ష. ఎందుకు వాళ్ళు ఈరోజు అపోజిషన్లోకి వచ్చిన అధ్యక్ష? విద్యార్థుల మనోభావాలను యువత మనోభావాలను వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి వాళ్ళు కోపం వచ్చి కడుపు మండి రోడ్ల మీదకి వచ్చి మా ఉద్యోగాలు మాకు ఇయ్యరు కానీ మీరు ఒక కుటుంబంలోనే 3 ఉద్యోగాలు ఇచ్చుకుంటారా అని కడుపు మండి ఉద్యమాలు చేస్తే ఈరోజు వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి పోయిన విషయం వాళ్ళకి ఇంకా అర్థమైతలేదు అధ్యక్ష. అయినా సరే ఒక్కటి నేను గుర్తు చేయదలుచుకున్నా, మహాత్మా గాంధీ గారు మన జాతి పిత, అందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటాం. వారి అహింసా పద్ధతులను, వారు సత్యాగ్రహం చేసిన తీరును, బ్రిటిష్ నిరంకుశ పాలన నుంచి పేద ప్రజలందరినీ ఏకం చేసి రక్తంతో హింసతో కాదు నిబద్ధతతోటి నిజాయితీతోటి అహింసా పద్ధతిలోనే ప్రపంచంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా గడగడలాడించిన సామాన్య మానవుడు, అద్వితీయ మహనీయుడు మహాత్మా గాంధీ గారు. వారు బ్రిటిష్ పాలకులతోటి రౌండ్ టేబుల్ చర్చలో పాల్గొనడానికి లండన్ వెళ్ళినప్పుడు అప్పుడు ఒక పెద్ద మనిషి ఉంటుండే, మేధావి అని చెప్పి బ్రిటిష్ సమాజంలో కొనియాడబడే విన్స్టన్ చర్చిల్ గారు ఉంటుండే అధ్యక్ష. వారు ఏమన్నారు మహాత్మా గాంధీ గారిని గురించి? ఈ అర్ధనగ్న ఫకీర్ తోటి స్వాతంత్రం ఎట్లొస్తుంది, ఇటువంటి వారిని నాయకుడిగా చేసి లండన్కు పంపించిన భారతదేశ ప్రజలు తెలివి తక్కువ వారు అని చెప్పి మహాత్మా గాంధీ గారిని అవమానించిండ్రు, భారతదేశ ప్రజలను అవమానించిండ్రు అధ్యక్ష. అప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, నా ప్రజల స్వాతంత్రం కోసం వాళ్ళను పేదరికంలో నుంచి నిర్మూలన చేయాలన్న ఆలోచన కోసం ఎన్ని అవమానాలైనా నేను సహిస్తా, నన్ను వ్యక్తిగతంగా ఎంత దూషించినా సహిస్తా, నన్ను ఫిజికల్గా ఎలిమినేట్ చేసినా కూడా నేను సంతోషంగా నా దేశం కోసం ప్రాణత్యాగం చేస్తా అని చెప్పి ఆ మహనీయుడు ఆ రోజు మాటలు మాట్లాడింది అధ్యక్ష. అదే నేను గుర్తు చేయదలుచుకున్నా. మరి ఈ రోజు మీరు నిజంగా రాజకీయ నాయకులు అయితే మీకు తెలంగాణ ప్రజల యువత భవిష్యత్తు కోసం కొద్దిగానన్నా వీసమాత్రమైనా మీకు ప్రేమ ఉంటే ఒక చిన్న అంశాన్ని తీసుకొని వారి భవిష్యత్తు కోసం ఇక్కడ చర్చ జరుగుతుంటే మీరు సాగుగా చూపించి పర్సనల్ వెండెట్టా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మీకున్న కోపాన్ని ఈ విధంగా బహిర్గతం చేయడం అనేది 30 లక్షల నిరుద్యోగ యువతకు మీరు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే ప్రబలమైన సాక్ష్యం అవసరం లేదు అధ్యక్ష. అలాగే ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది నైపుణ్యాన్ని వృద్ధి చేసేది అనేది నిన్నమన్న వచ్చింది కాదు అధ్యక్ష, మన సంస్కృతిలో భాగం అధ్యక్ష. అది 5000 సంవత్సరాల నుంచి కూడా మన పెద్దలు వాళ్ళు ఈ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి, సమాజంలో ఉన్న అన్ని వృత్తుల వారికి వాళ్ళకు నైపుణ్యం అందజేయాలని చెప్పి ఈ రోజు కాదు కదా అధ్యక్ష, తక్షశిల విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు, నలంద విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు, విక్రమశిల విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు అక్కడ వేదాలు
లిటరేచర్తో పాటుగా ఎన్నో ఆ రోజు వృత్తి కులాలను ఆశ్రయించి జీవనం గడుపుకునే కోట్లాది మందికి వారి నైపుణ్యాన్ని పెంచాలని చెప్పి ఆ రోజే నిర్ణయం తీసుకొని ఎంతో మంది అధ్యాపకులను భారతదేశ వ్యాప్తం నుంచి తీసుకొచ్చి అక్కడ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి అభివృద్ధి చేసి మనకు తరతరాలుగా వస్తున్న మన జాతి సంపదను మన నైపుణ్యాన్ని భావితరాలకు అందించే కార్యక్రమం చేసింది అధ్యక్ష. ఈరోజు ఎవరు నష్టపోతున్నారు అధ్యక్ష? బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ విద్యా వ్యవస్థలో నష్టం ఎవరికి జరుగుతుంది అధ్యక్ష? సమాజంలో ఉన్నతంగా ఉన్న వాళ్ళు, డబ్బున్న వాళ్లకు నష్టం జరగట్లేదు అధ్యక్ష. ఎవరికి నష్టం అంటే వేల సంవత్సరాలుగా వృత్తి కులాలను నమ్ముకొని చాలీచాలని జీతంతో ఆకలి కడుపులతోటి అలమటించిన పేద వర్గాలకు నష్టం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కంప్యూటర్ ఎడ్యుకేషన్ అందుకోలేరు, ఇంజనీరింగ్ డిగ్రీలు పెద్ద పెద్ద కాలేజీలో వాళ్ళకి అడ్మిషన్స్ రావు. మరి వాళ్ళ నైపుణ్యం అంతా అడవిగాచిన వెన్నెలైపోతుంది అధ్యక్ష. అందుకే ఈ స్కిల్ యూనివర్సిటీలు వాళ్ళ నైపుణ్యాన్ని వెలికితీస్తాయి అధ్యక్ష. చాలా అద్భుతంగా శ్రీధర్ బాబు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి గతంలో ఒక మోడల్గా ఉన్న IIIT మోడల్ని, ISB మోడల్ని, అలాగే వివిధ రాష్ట్రాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ల్లో పెట్టిన స్కిల్ యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా వాళ్ళు ఏ విధంగా ఆ యూనివర్సిటీ నడుపుకుంటున్నారో సమీక్ష చేసి రిపోర్ట్లు తెప్పించుకొని మన తెలంగాణకు దాన్ని అన్వయించుకొని భవిష్యత్తులో ప్రతి ఒక్క SC, ST, BC మైనారిటీ బిడ్డ స్కిల్స్ లేకుండా ఉద్యోగ కోల్పోవద్దు వాళ్ళు అన్న గొప్ప ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టింది అధ్యక్ష. ఈరోజు ఖచ్చితంగా నిధులకు ఎటువంటి లోటు రాదు మా స్కిల్ యూనివర్సిటీకి. గొప్ప మనసుతోటి కార్పొరేట్ వాళ్ళను పిలిచి అప్పనంగా అప్పచెప్పే భూములను ఈరోజు 57 ఎకరాలను అలాట్ చేయించి రేపు భవిష్యత్తులో అక్కడ బ్రహ్మాండంగా స్కిల్ యూనివర్సిటీని డెవలప్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇంకొక వినూత్నమైన ప్రక్రియ ఏంటంటే అధ్యక్ష, 7 సెగ్మెంట్స్ని ఐడెంటిఫై చేసిండ్రు. ఇదివరకు ఇంతకుముందు మంత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. అధ్యక్ష, ఈరోజు దేశంలో లక్షలాది ఉద్యోగాల కల్పన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్లో జరుగుతూ ఉంది. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్ జరుగుతుంది అధ్యక్ష. చాలా తక్కువ మంది మన రాష్ట్రం నుంచి ఆ పరీక్షల్లో వాళ్ళు పార్టిసిపేట్ అవుతారు. చాలా తక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో చాలా ప్రత్యేకంగా వాటి మీద కోచింగ్ తీసుకొని ఆ బ్యాంకింగ్ సర్వీసెస్ జాబ్స్ వాళ్ళు తీసుకుంటున్నారు అధ్యక్ష. మన పిల్లలు వెనకబడొద్దని చెప్పి ఆ సెక్టార్ను SBIను వాళ్ళు ఆహ్వానిస్తూ ఆ SBIకి కూడా ఇక్కడ భాగస్వామ్యం కల్పిస్తున్నారంటే ఎంత దూరదృష్టితోటి ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది, ఎంత దూరదృష్టితోటి ఈ బిల్లును మనం ప్రవేశపెట్టుకుంటున్నామో ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ఇంకొకటి రిటైల్ వ్యవస్థ గురించి కూడా ఒక ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు చేసి దానికి సంబంధించిన వ్యక్తులను కూడా మన యూనివర్సిటీలో భాగస్వామ్యం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థను నడిపేది రిటైల్ రంగం అధ్యక్ష. కొన్ని కోట్ల మందికి ఉద్యోగాల కల్పనకు దాంట్లో అవకాశం ఉంటుంది. కానీ మన పిల్లలకు అందులో స్కిల్ లేదు అధ్యక్ష. కాబట్టే మన పిల్లలకి, పేద SC, ST, BC మైనారిటీ పిల్లలకి ఆ రిటైల్ రంగంలో వచ్చే లక్షలాది ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలని చెప్పి ఒక దూరదృష్టితోటి ఒక 360 డిగ్రీస్ ఆలోచన చేసి ఈరోజు వారిని భాగస్వామ్యం కూడా ఈ స్కిల్ యూనివర్సిటీలో తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కొన్ని వేల ఉద్యోగాలకు భారత ప్రభుత్వం ఇస్తుంది. కానీ మన ప్రాంతం నుంచి ఆ ఉద్యోగాలకు పోయేవారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు అధ్యక్ష. ఇటువంటి ఎన్నో అంశాలను ఆలోచించి ఒక సమగ్రమైన బిల్లును ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ శాసనసభలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెడతా ఉంది అధ్యక్ష. అందుకే ఇది ఒక చరిత్రాత్మకమైన ఘట్టంగా మనం అభివర్ణించుకోవచ్చు. దాంట్లో ఈ బిల్లును పాస్ చేసే సమయంలో మేమందరం కూడా ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉండడం మా పూర్వజన్మ సుకృతం అధ్యక్ష. ఈ బిల్లులో పార్టిసిపేట్ చేయడం కూడా అది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం. రేపు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికా పర్యటన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. సెల్ఫీలు తీసుకోవడానికో
రైల్వే స్టేషన్లో బుల్లెట్ ట్రైన్లు పోతుంటే సెల్ఫీలు తీసుకోవడానికి ఆ కార్యక్రమాలు ఉపయోగిస్తలేరు వాళ్ళు. అక్కడ ఉన్న 5 లక్షల మంది ప్రవాస తెలుగు బిడ్డలు అక్కడ ఉన్నత స్థానంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తిరిగి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. వాళ్ళందరూ ఇక్కడ పేద విద్యార్థులకు మెంటర్స్గా ఉండాలి. వాళ్లకు భవిష్యత్తు కోసం